ఎంతో ప్రతిష్టాత్మకంగా 12 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి ఏదైతే కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో భాగంగా ఇప్పటికే కొన్ని రోజులు గడిచిపోయాయి, ఇంకా 2 రోజులే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ భక్తులకు సంబంధించి కాళేశ్వరం పిహెచ్సి ఆవరణలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. సో ఎటువంటి సేవలు అందిస్తూ ఉన్నారు, భక్తులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు తలెత్తినాయి అనేటటువంటి తదితర విషయాల్ని మనతో పాటు మాట్లాడడానికి ఆయుష్ విభాగానికి సంబంధించినటువంటి డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం మేడం. సో ఎప్పటి నుంచి సర్వీస్ని అందిస్తూ ఉన్నారు ఆయుష్ శాఖ ఆధ్వర్యం? మే 15 నుంచి పుష్కరాలు స్టార్ట్ అయ్యాయి. అప్పటి నుంచి మా ఆయుష్ డిపార్ట్మెంట్, ఆయుష్లో ఆయుర్వేద, హోమియో, యునాని 3 డిపార్ట్మెంట్స్ ఇక్కడ మేము వైద్యం అందిస్తున్నాం. అందులో ఆస్ట్రియో ఆర్థరైటిస్, స్కిన్ ఇన్ఫెక్షన్స్ కోసం, జనరల్ డెబిలిటీ కోసం, డీహైడ్రేషన్తో పేషెంట్స్ వస్తారు పుష్కరాలు నడిచి అండ్ వాళ్ళు పర్ఫామ్ చేసి పుష్కరాలు ఇక్కడ దానికోసమే మెడిసిన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ వాళ్ళు మా సర్వీసెస్ కూడా చాలా బాగా పొందుతున్నారు. సో అంటే ఎంతమంది సిబ్బంది ఉన్నారు మేడం ఆయుష్ ప్యాకేజ్? మా టోటల్లీ డైలీ ఒక 15 మెంబర్స్ వస్తారు ఇక్కడ. డైలీ వేరే వేరే షిఫ్ట్స్లో, వేరే వేరే డేస్లో వేరే వేరే మెడికల్ ఆఫీసర్స్ని ఇక్కడ డ్యూటీ వేస్తారు. వేరే వేరే వాళ్ళు వస్తారనమాట. అందులో మన ఫార్మసిస్ట్ ఉంటారు, యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు, అండ్ స్వీపర్స్, ఎస్ఎన్ఓస్, ఎంఎన్ఓస్ చాలామంది పార్టిసిపేట్ చేస్తున్నారు ఇందులో. సో మొత్తానికి ఈ సరస్వతి పుష్కరాల్లో భాగంగా 12 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఈ నేపథ్యంలో భక్తులు ఒకవైపు కాళేశ్వర ముక్తేశ్వర స్వామిని దర్శించుకోవడం, పుణ్యస్నానాలు ఆచరించడం, సో భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకుంటున్న వేళ భక్తులకు సేవ చేయడం ఎట్లా అనిపిస్తుంది ఈ 12 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి పుష్కరాల్లో? We are happy to giving service here and ఆయుష్ గురించి కూడా అవేర్నెస్ ఇవ్వడానికి చాలా మాకు ఇక్కడ ఒక ప్లాట్ఫామ్ దొరికింది. నైస్ ఆపర్చునిటీ టు అస్. సో ఇక్కడ సాధారణ సేవలే కాకుండా ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో అనేకమైనటువంటి అంటే ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి సమస్యలకి ఇక్కడ మరి మందులు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్తా ఉన్నారు. సో 12 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి పుష్కరాల్లో భాగంగా మరి భక్తుల సేవలు తాము కూడా ఈ విధంగా వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యనారాయణతో సమీర్, ఆర్బీ న్యూస్.